హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? క్రిస్మస్ హాలిడేస్ అన్నీ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంకా రేపటి నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ ఏమో కదా. నేను కూడా స్టోరీ పెట్టి చాలా చాలా రోజులు అయిపోయింది, 1 మంత్ దాటిపోయింది. సో ఇవాళ మనం చెప్పుకుంటున్న కాళికాలయము స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ చెప్పేసుకుందాం, ఓకేనా? మనం ఎంతవరకు చెప్పుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నామంటే వీళ్ళు సంకీర్య రాజ్యాన్ని, వసంత బలదేవులు సంకీర్య రాజ్యాన్ని వదిలేసి మా రాక్షసిని తరుముకుంటూ అడవుల్లోకి వెళ్ళిపోతారు కదా. అక్కడ ఏంటి, ఏ పక్షులు లేవు అనుకుంటూ ఉంటారు విశ్రాంతి తీసుకున్న ప్లేస్లో. సడన్గా వాళ్ళకి ఒక పెద్ద, చాలా పొడవుగా ఉన్న 100 feet పొడవు వెడల్పు ఉన్న ఒక భయంకరమైన రాక్షస సర్పం కనిపిస్తుందని చెప్పారు కదా. సో అది బలదేవుని చూస్తుంది అనమాట. చూడగానే వీళ్ళు అనుకుంటారు, అయ్య బాబోయ్ ఇదేంటిది, ఇలాంటి రాక్షస సర్పాన్ని మనం ఎక్కడా చూడలేదే, ఏం చేస్తుంది ఇప్పుడు ఇది అనుకుంటూ దానికి కనపడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అదేమో బలదేవుని చూసేస్తుంది కదా, అది వెంటనే చాలా భయంకరమైన శబ్దం చేస్తూ వీళ్ళని అటాక్ చేయడానికి వస్తూ ఉంటుందన్నమాట. అయితే అది చాలా పొడవు కదా, వీళ్ళు చెట్లు ఎక్కడానికి లేదు. సో అందుకని వాళ్ళు పరిగెడుతూ ఉంటారనమాట. పరిగెడుతూ ఉంటే అది అలానే అటాక్ చేస్తూ దారిలో కనిపించిన బర్డ్స్ని, చిన్న చిన్న యానిమల్స్ని అన్నిటిని తింటూ అలా వస్తూ ఉంటుందన్నమాట, గట్టి గట్టిగా శబ్దాలు చేస్తూ బుసలు కొడుతూ. అయితే ఇంక దీని పని ఇలా కాదు మిత్రమా, వీళ్ళు పరిగెడుతూ అనుకుంటారు, దీని పని ఇలా కాదు మిత్రమా, మనము అటాక్ చేయడం స్టార్ట్ చేయాలి, లేకపోతే దాని చేతిలో మనం చిక్కేటట్టు ఉన్నాము అంటే, సరే అని చెప్పి ఏం చేస్తారంటే, సరే నువ్వు ముందు వైపు నుంచి అటాక్ చేయి, నేను వెనక వైపు నుంచి అటాక్ చేస్తాను అని సడన్గా బలదేవుడు ఆగిపోతాడు అనమాట. పరిగెడుతున్న వాళ్ళు ఆగిపోతే ఆ పాము కూడా ఆగిపోతుంది. ఆగిపోయి బలదేవుడినే టార్గెట్ చేస్తుందనమాట. ఎందుకంటే వసంతుడు రెచ్చగొట్టాడు ఆ పాముని. బలదేవుడే బాగా రెచ్చగొడుతూ ఉంటాడనమాట. అయితే సడన్‌గా ఆగిపోతాడు బలదేవుడు. అప్పుడు ఆ పాము కూడా బలదేవుడి వైపు ఫాస్ట్‌గా దూసుకుంటూ వచ్చేస్తూ ఉంటుందనమాట. ఈలోపు ఏం చేస్తాడు వసంతుడు, వెనక వైపు నుంచి వచ్చి దాని తోక మీద కత్తితోటి పొడుపు పొడుస్తాడనమాట, చాకుతోటి. ఇలా పొడవగానే అది కోపంతోటి, చాలా కోపంగా ఇలా వెనక్కి తిరిగి, ఎవరా అని వెనక్కి తిరిగి చూసి వసంతుడిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి మళ్ళీ బలదేవుడు అటాక్ చేస్తాడు. అది ఇట్లా కాదని చెప్పి ఒక్కసారిగా ఏం చేస్తుంది, అట్లా ఇద్దరు బాగా పొడిచేటప్పటికి దానికి కొంచెం బలం తగ్గుతుంది. కానీ అది ఇలా కాదని చెప్పి దానికి చాలా నాలుక ఓపెన్ చేస్తే చాలా విషం వస్తుందన్నమాట. అది వదులుతూ ఉంటుంది వీళ్ళ మీదకి. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అమ్మో ఇలా అయితే మనం దగ్గరలో ఉండలేము, దానికి కొంచెం ఒక 1 kilometer దూరం నుంచి అటాక్ చేయాలి, ఏం చేద్దాము అని చెప్పి దూరంగా పరిగెడుతూ అనుకుంటారనమాట. అనుకుని అప్పుడు వసంతుడు అంటాడు, సరే దీన్ని అక్కడ ఒక పాడుబడిన కేవ్ లాగా కనిపిస్తుంది, అక్కడికి తీసుకెళ్ళి దాన్ని తగలబెట్టేద్దాము అని చెప్తాడనమాట. ఎందుకంటే విషం కదా, విషము మనం అటాక్ చేయలేము విషంని, అది దీన్ని బర్న్ చేస్తే కానీ ఆ విషం ఇది అవ్వదు, కాబట్టి మనం దాన్ని అలా ఆ కేవ్లోకి తీసుకెళ్ళి ఆ కేవ్ని అంటించేద్దాము, మనం బయటకు వచ్చేద్దాము, ఎందుకంటే దాని విషం స్మెల్ పీల్చడం కూడా మంచిది కాదు మనకి అని చెప్తాడనమాట. సరే అని చెప్పి అలా అనుకుని ఇద్దరు దాన్ని చేస్తూ దాన్ని డైవర్ట్ చేస్తూ బలదేవుడు ఏంటి, దాని లోపల ఆ కేవ్ దగ్గర లోపలికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్ళిపోయి అది వెళ్ళిన తర్వాత దానికి ఎట్లా అయినా నువ్వు బయటకు వచ్చేసేయి, మనం ఆ కేవ్కి ఓ పెద్ద బండరాయి అడ్డం పెట్టేసి మూసేసి మనం దాన్ని అంటించేద్దామని వసంతుడు చెప్తాడనమాట. బయట నుంచి వసంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈలోపు ఇతను చేసుకుంటూ దాన్ని బలదేవుడు కేవ్ లోపు తీసుకెళ్లే లోపు వసంతుడు బయట నుంచి ఒక 2 రాళ్ళని ఇలా కొట్టి నిప్పు రాజేసి వాటికి ఎండుటాకులన్నీ పేర్చి ఆ ఎండుటాకులను అంటిస్తాడనమాట. అక్కడి నుంచి ఒక మొక్క విరిచి ఒక లాగ్ తోటి ఫైర్ అంటిస్తాడనమాట. మంట అంటించి దాన్ని ఆ కేవ్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళు బయట నుంచి అరుస్తాడనమాట, మిత్రమా నేను నిప్పుతోటి రెడీ, నువ్వు ఎలాగోలా తప్పించుకుని దాన్ని బయటకు వచ్చేసేయి అంటే, సరే అని చెప్పి అది లోపలికి రాగానే ఆ పాము బలదేవుడేమో తప్పించుకుని బయటకు వచ్చేస్తాడనమాట. ఆ పాము కరెక్ట్గా ఇతన్ని చేస్తూ అది కూడా బయటకు వచ్చేలోపు వసంతుడు బలదేవుడు కలిసి ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టేస్తారనమాట. పెట్టంగానే అది లోపలే ఇరుక్కుపోతుంది. అది మధ్యలోంచి ఎలా అయినా రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఈలోపు ఏం చేస్తారు, ఆ ఎండుటాకులు అవన్నీ ఆ కేవ్ దగ్గర పెట్టి ఆ మంటని లోపలికి పంపిస్తారనమాట. అప్పుడు ఆ పాము ఏంటి,
పాము ఫ్యూమ్స్కి పాపం ఇదవ్వలేక కాలిపోతుంది అనమాట. అవి దాన్ని అనుకోకుండా కరెక్ట్గా బండరాయి తీయంగానే అది మంట నిప్పుల్లోకి వచ్చేస్తుంది. నిప్పులోకి దాన్ని తోయంగానే వీళ్ళు గబగబా చాలా దూరం వెళ్ళిపోతారనమాట. ఆ స్మెల్ కూడా తీసుకోవడం మంచిది కాదు అని. సో ఆ పాము ఏంటి అట్లా ఇరుక్కుపోయి మంటల్లో కాలిపోతుంది. కాలిపోతుంది కానీ దాని తోక పార్ట్ మాత్రం అంటే చిన్న పార్ట్ మాత్రం మిగిలిపోతుంది అనమాట. కానీ అది చచ్చిపోయినట్టే ఆ పాము. అయితే సరే వీళ్ళు అలా పరిగెడుతూ సరే పాము చచ్చిపోయింది కదా అని చెప్పి చాలా దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఇంకో కేవ్ కనిపిస్తుంది అనమాట. కేవ్ కనిపిస్తే వాళ్ళు అనుకుంటారు ఇదేంటిది ఇక్కడ ఇన్ని కేవ్స్ ఉన్నాయి అని చెప్పి ఆ చుట్టుపక్కలంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. సరే ఇది ఏం కేవో చూద్దాం అని చెప్పి చాలా చీకటిగా ఇంతే నేరో ప్లేస్ ఉన్న దీంట్లోకి దూరి వెళ్తారనమాట. వెళ్ళి సరే ఏముందో చూద్దామని లోపలికి వెళ్తే అక్కడ మళ్ళీ ఒక గడ్డం ఉన్న ముని ఒకతను అలా ఒక ముగ్గు మధ్యలో నిలబడి ఉంటాడనమాట. నిలబడి నుంచుని ఉంటాడు. వీళ్ళని చూడంగానే బాబు మీరు ఎలా వచ్చారు, ఇక్కడికి రాకూడదు, ఇది రాక్షసుడు ఆముకుడు అనే రాక్షసుడు నన్ను మంత్రించి ఈ ముగ్గులో నుంచోబెట్టాడు, సో ఇదంతా మంత్రించబడిన ప్లేస్, మీరు ఇక్కడికి రాకూడదు, ఎలా వచ్చారో ఏంటో ఇప్పటివరకు ఏ మనుషుల్ని నేను చూడలేదు అని చెప్పి అంటాడనమాట. ఓహో అలానా, ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎట్లా, మేము ఇలా చేసుకుంటూ వచ్చాము, ఇదంతా జరిగింది, సో మిమ్మల్ని ఎలా కాపాడాలో చెప్పండి అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అతను అంటాడు తప్పకుండా చెప్తాను, అక్కడ వెనకాల ఒక రూమ్లో విగ్రహం ఉంటుంది, ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఆ అమ్మవారి విగ్రహానికి ఒక ఉంగరం ఉంటుంది, అది మంత్రించబడినది, అందరికీ రాదు, ఆ ఉంగరం ఎవరైతే తీసుకుని ఈ చుట్టుపక్కల గోడలంతా మంత్రించబడి ఉన్నాయి, ఈ ఇల్లుని తగలబెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోతే వాళ్ళ మంత్రాలన్నీ బెడ్స్ కొట్టేస్తాయి అని చెప్తాడనమాట. సరే అప్పుడు వసంతుడు ఒక రాకుమారుడు మంచి ఉన్నతమైన అదేంటి స్వభావము గలవాడు, గొప్పవాడైన వీరుడు, అలాంటి వాడే తీసుకోగలుగుతాడు అని చెప్తే సరే వసంతుడు అంటాడు సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి అమ్మవారికి బాగా దండం పెట్టుకుని, అమ్మ నేను మంచి చేయడానికే వచ్చాను, అందరినీ నా తండ్రితో పాటు నా ప్రజల్ని, తర్వాత ఎంతోమంది ఆముకుడి చేతిలో అదేంటి బంధించబడిన చాలామంది బాధించబడుతున్న వాళ్ళు, ఎంతోమంది కన్యలు, వీళ్ళందరికీ విముక్తి ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పి ఆవిడ మీద స్తోత్రం పాడి ఆవిడ ఉంగరము తీసుకోవడానికి మెల్లిగా ఇలా చేపట్టంగానే గబగబా వచ్చేస్తుంది అనమాట. ఉంగరం వచ్చి ఆ విగ్రహంలోంచి బాగా తేజస్సు వచ్చి ఒక ఆకాశవాణి చెప్తుంది అనమాట. ఏమని అంటే వీరా, ఇప్పుడు నువ్వు అతన్ని తీసుకెళ్ళి వెంటనే నువ్వు ఈ మొత్తం దీన్ని అంతటిని కూడా నువ్వు బర్న్ చేసేయాలి, నా విగ్రహం కూడా కాలిపోయినా పర్వాలేదు, నా విగ్రహం కాలితే వచ్చిన తేజస్సుతోటి అక్కడ ఒక పొగ మంచు ఉంటుంది, ఆ పొగ మంచు పటాపంచలైపోతుంది, కాబట్టి నువ్వు ఎట్లా అయినా సరే నా విగ్రహం కూడా కాల్చేసేయి పర్వాలేదు, ఈ గోడలన్నీ కూడా కాల్చేసేయి అని చెప్తుంది అనమాట. చెప్పగానే అతను ఆ ఉంగరం నువ్వు అడ్డం పెట్టుకున్నాను, నువ్వు నీ మీద ఉన్నంత వరకు నిన్ను మన ఆముకుడి మంత్రాలు ఏవి నీ మీద పనిచేయవు అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పి వెంటనే ఆ ఉంగరం పెట్టుకుని అమ్మవారి దండం పెట్టుకుని ఆ ఉంగరం పెట్టేసుకుని వచ్చి పక్క రూమ్లో అతనికి, అందులో ఆ ముగ్గు మధ్యలో నిలబడిన అతనికి అంతా చెప్తాడనమాట. అతను వెంటనే అలాగా మరి నువ్వు ఫస్ట్ గోడలు కాల్చు, ఆ గోడలు మంత్రించబడినంత వరకు నేను ఈ ముగ్గులోంచి బయటకి రాలేను, ఆ మంత్రాలు పోయే వరకు అంటే, సో ఫస్ట్ గోడలు కాల్చేస్తాడనమాట. కాల్చంగానే ఆ ముగ్గు అంతా